జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ్మగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమవుతున్న నాయకులు. పాయకిరావుపేట మహిళా హాస్టల్ ని ఆకస్మిక తనిఖీ చేసిన హోంమంత్రి అనిత. వసతి గృహం పనితీరుపై అసహనం, నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. రాబోయే 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కురవనున్న మోస్తారు వర్షాలు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించిన వాతావరణ శాఖ. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్రంలో నాయకులు ఇంటింటికి వెళ్లి సంవత్సర కాలం సుపరిపాలనపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. విశిష్ట అతిథిగా సౌత్ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ హాజరయ్యారు. ముందుగా పూర్ణ మార్కెట్ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి నేరుగా ప్రజలతో మమేకమై ఏడాది కాలంలో కూటమి అందించిన సుపరిపాలన గురించి అడిగి తెలుసుకున్నారు. దారి పొడవునా వారికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అభివృద్ధి సంక్షేమం అమలవుతున్న తీరును వివరించారు. ఈ సందర్భంగా భారత్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ గడిచిన సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతుందని తెలిపారు. లోటు బడ్జెట్ ని పక్కన పెట్టి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ దశల వారీగా పథకాలను అమలు చేస్తూ కూటమి సుపరిపాలన అందిస్తుందని తెలిపారు. జీవీఎంసీ టాప్ త్రూ అంటే 1, 2, 3 శానిటేషన్లో లేకపోతే స్ట్రీట్ లైట్స్లో డ్రైనేజ్లో 1, 2, 3 స్థానాల్లో ఎక్కువ రావడం జరిగింది. అయినా కొన్ని ఏరియాస్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. ఇవాళ మాకు అవకాశం ఈ 4 రోజులు ఏంటి అంటే మేము చేసిన మంచి పనులు ఈ సంవత్సరంలో జనాల దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతున్నాము. వాళ్ళకున్న సమస్యలు లేకపోతే ఏదైనా వాళ్ళకి సరిగ్గా అవ్వలేదు అంటే మేము వెళ్ళిన ఈ ప్రోగ్రాంలో వాళ్ళ నుంచి మేము ఒక మినీ సర్వే లాగా మా కార్యకర్తలే మా నాయకులే వెళ్ళి వాళ్ళని అడుగుతాం. పరిపాలన బాగుందా బాగాలేదా, మీకు ఏ ఏరియాలో మీకు సమస్యలు ఉన్నాయి, సూపర్ 6 హామీల్లో ఎక్కడన్నా సమస్యలు ఉన్నాయా, ఇంకేదన్నా మేజర్ ప్రోగ్రామ్స్ మీకు సమస్యలు ఉన్నాయా, మీరు ఏదన్నా ఫీడ్బ్యాక్ ఇద్దాం అనుకుంటున్నారా. కార్యకర్తలు కూడా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ప్రజలందరినీ ఇప్పుడు టచ్ చేసే అవకాశము పార్టీకి ప్రభుత్వానికి ఏంటి అంటే ప్రజల్లో ఉన్న సమస్యలు ఎక్కడ బాగా అక్కడ స్థానిక నాయకులు పరిష్కరించగలుగుతున్నారనేది ఈ 1 మంత్ ప్రోగ్రాంలో బాగా తెలుస్తుంది. సో ఈ మెసేజే మేము మా నియోజకవర్గాల్లో మా కార్యకర్తలు నాయకులందరికీ ఇవ్వడం జరిగింది. ఈ 4 రోజులు అందరూ ఇక్కడ స్థిరంగా ఉండి జనాల లోపలికి వెళ్ళి అభిప్రాయ సేకరణ సరిగ్గా చేస్తే మనకు కూడా ఒక రిపోర్ట్ కార్డ్. ఎందుకంటే అధికార అహంకారం రాకూడదు ఎప్పుడైనా సరే. గతంలో వైఎస్ఆర్సీపీకి అది రావడం వల్లే వై నాట్ 175 అంటే వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. సో అహంకారం ఎప్పుడు ఎవరికి రాకూడదు కాబట్టి జనాల్లో మనం ఉండి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటే మనం కూడా గ్రౌండెడ్గా ఉంటాము. సో చాలా మంచి అవకాశం మా అందరికీ. ఎందుకంటే గత నెలగా పార్లమెంట్ చుట్టూ ఈ గ్రీవెన్సెస్ తీసుకుని మాకు అసలు టైమే దొరకట్లేదు. ఇప్పుడు పార్టీ పిలిపించింది కాబట్టి చాలా సిస్టమేటిక్గా మేము ఈ 4 రోజుల్లో అన్ని ఏరియాస్ని కవర్ చేస్తాం. దక్షిణ నియోజకవర్గంలో మా గౌరవ పార్లమెంట్ సభ్యుల వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా దక్షిణ నియోజకవర్గంలో పాదయాత్ర టైప్లోనే గడప గడపకి వెళ్ళి సుపరిపాలన ఏ విధంగా జరిగింది, వారికి ఏమైనా గ్రీవియన్సెస్ ఉన్నాయా, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుసుకుని మా యాప్లోని మై టీడీపీ అనే యాప్ ఉంది, దాని ద్వారా డౌన్లోడ్ చేసి దాని ద్వారా మా సెంట్రల్ ఆఫీస్ కూడా పంపించడం జరుగుతుంది. ఈ తాలూకా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే గ్రీవియన్సెస్ని అధిష్టానం దాన్ని చక్కని ప్లాట్ఫామ్గా వాడుకుని నెక్స్ట్ ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేయాలనేది పెద్దలు ఆలోచిస్తారు. దానిలో భాగంగానే ఇది నిరాటంకంగా 30 రోజుల పాటు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న సుపరిపాలనను అభినందిస్తూ ప్రోత్సహించడం మానేసి లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడుతున్న వైసీపీకి ఇంకా బుద్ధి రాకపోవడం దురదృష్టకరమని ఎంపీ భరత్ అన్నారు. అభివృద్ధి సంక్షేమంపై సలహాలు సూచనలు ఇస్తూ రాష్ట్రాభివృద్ధికి తమదైన సేవలు అందించాలని ఆయన హితవు పలికారు. ఏ ప్రజాస్వామ్యంలో అయినా సరే ప్రతిపక్ష బాధ్యత ఏంటి అంటే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి, ప్రశ్నించాలి. మేము ప్రజాస్వామ్య విలువల్ని నమ్మే ఒక ప్రభుత్వం, ఒక కూటమి కాబట్టి
మేము దాన్ని ఎంకరేజ్ చేస్తాము. వాళ్ళు మాట్లాడేది ప్రయోజకంగా ఉంటే ప్రజలు స్వీకరిస్తారు, లేదు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు చేస్తున్నారు అంటే దాన్ని తిరస్కరిస్తారు. ఇప్పుడు వాళ్ళు చేసిన రాజకీయం కరెక్ట్ కాదనే కదా ప్రజలు వాళ్ళని ఇచ్చిగొట్టారు. దాని నుంచి వాళ్ళకు ఎంతో కొంత పశ్చాత్తాపం వాళ్ళు నేర్చుకుని మార్చుకుంటే వాళ్ళకి కొంత అవకాశం ఉంటుంది. అది లేకుండా మేము ఇట్లాగే మూర్ఖత్వంగా పోతాము, అబద్ధాన్ని నిజంగా చేస్తాము అని వాళ్ళు ముందు ప్రయత్నించారు, ఇప్పుడు ప్రయత్నిస్తారు. ప్రజలు ఎట్లా స్పందిస్తారు అనేది వాళ్ళకి కనబడబోతుంది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రగామ శాస్త్రం విధానంలో విశ్వక్షేణారాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరము స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అనేక సమస్యలను తెలుసుకున్నారని, అదేవిధంగా సమీక్షా సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారని విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్డాల వెంకటవర్మరాజు తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ కమలాకర్లు మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తాము సమితల్లా పనిచేస్తున్నామని చెప్పారు. పార్టీని క్రమశిక్షణగా ముందుకు తీసుకెళ్లాలని వైఎస్ షర్మిల తమకు ఆదేశించారని, ఆమె ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే దశగా అడుగులు వేస్తున్నామన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని వైఎస్ షర్మిలారెడ్డి గత 15 రోజులుగా రాష్ట్రం అంతటా పర్యటించి అనేక ప్రజా సమస్యలు తెలుసుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, అందుకు తాము ఆహర్నిశలు శ్రమిస్తామని అన్నారు. మంచి టీం ఫామ్ చేస్తాం, అలాగే అందరికీ పిలుపునిస్తున్నాం. ఎవరైతే ఇంట్రెస్టెడో, నేను ఒక మాట అన్నారు షర్మిలారెడ్డి గారు ఒక లీడర్గా, నాకు తెలిసి నేను చాలామందిని చూశాను కానీ అంత భరోసా ఎవరు ఇవ్వలేరు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉండి టైం స్పెండ్ చేయగలిగిన రిసోర్సెస్ ఉండి ఎమ్మెల్యే కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి వస్తే ఆవిడ భరోసా అని చెప్పారు. దట్ మీన్స్ ఎ లాట్. ఎందుకంటే ఒక లీడరు ఎవరికి కూడా అంత ధైర్యం ఇవ్వలేరు. ఈ రోజుల్లో మనకు తెలుసు పాలిటిక్స్ అంటే డబ్బులు ఖర్చు అవుతాయి, డబ్బులు ఖర్చు అయిన తర్వాత టికెట్ వేరే వాళ్ళకి ఇస్తారు, ఇవన్నీ ఉన్నవే. బట్ షీ ఈజ్ నాట్ లైక్ దట్. ఎందుకంటే నేను దగ్గర నుంచి చూసే చెప్పాను, ప్లస్ ఓపెన్గా నేను ప్రెస్ మీట్లో ఆవిడ చెప్పారు ఎవ్రీ వన్ ఈజ్ వెల్కమ్. అండ్ వాళ్ళ కెరియర్ ఏంటనేది ఆవిడ చేతుల ద్వారా, అంటే ఆవిడ ద్వారా డెవలప్ చేస్తారనే మాట ఓపెన్గా ఇచ్చారు. అంత గట్టిపడే పార్టీ, ప్రజల కోసం ప్రజలు పోరాటం చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయే. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వేరియేషన్ వేరే పార్టీస్కి ఈ పార్టీస్కి నేనే సాక్ష్యం. షర్మిలా మేడం నిజంగా వీ బ్లెస్డ్ టు హ్యావ్ ఎ గ్రేట్ లీడర్ ఫర్ అస్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆవిడ పేరుని పిలుస్తారు. పిలిచి ఏం చేస్తున్నారు, మీరు చేయాలి, మీరు కమిటీస్ వేసుకోవాలి, మీ టీం ప్రతి ఒక్కరికి కూడా ఒకరితో అంటే వర్మగారితో మాట్లాడి ఎండ్ చేశారు ఆవిడ. వర్మగారు ఎవరినైతే టీంలో జాయిన్ చేసుకున్నారో అందరితో మాట్లాడతారు. ఇలాగ నాకు తెలిసి నేను ఏ లీడర్ని చూడలేదండి. పార్టీని స్ట్రెంథన్ చేయడం కోసం ఎంతవరకైనా కష్టపడండి, మేము పార్టీ కోసం మీకు అన్నంటూ ఉంటాం, మీకు సపోర్ట్ ఇస్తాం అని చెప్పడం జరిగింది పీసీసీ అధ్యక్షురాలు. అలాగే ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాలు కానీ మాకు ఏ పర్సనల్ గొడవలు ఉన్నా అవి పర్సనల్ వరకే చూసుకోవాలి, పార్టీ పరంగా అవి తీసుకురావద్దని. అలాగే పార్టీలో
డిసిప్లినరీ కమిటీ ఒకటి ఉంది, పార్టీకి ఒక ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ అందరూ మనం పాటించి ముందుకు వెళ్ళాలని ఆవిడ తెలియపరచడం జరిగింది. పాయకురావుపేటలోని బీసీ బాలికల కాలేజ్ హాస్టల్లో హోంమంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న మంత్రి హాస్టల్లోని సమస్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలు లేకపోవడం పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డెన్ కూడా గైహాజరు కావడంతో మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి ఆహార నాణ్యత తక్కువగా ఉండడంతో అధికారులపై సీరియస్ అయ్యారు. మెనూలో ఉన్న పదార్థాలను సరైన విధంగా అమలు చేయకపోవడాన్ని గుర్తించారు. ప్రభుత్వ హాస్టల్స్ లో కూడా సన్న బియ్యాన్ని వాడాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత విద్యార్థులను ధైర్యంగా ఉండాలని, సామాజిక మాధ్యమాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తక్షణమే హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హాస్టల్పై సమగ్ర విచారణ జరిపి 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని మంత్రి అనిత ఆదేశించారు. మెనూ కూడా ఎగ్జాక్ట్గా వెళ్ళట్లేదు పిల్లలకి. ఎంక్వైరీ రాస్తున్నారు, ముందు ఎంక్వైరీ రిపోర్ట్ నాకు పంపించండి. ముందు ఆవిడ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి. 30 మంది ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు? 44 మంది ఆడపిల్లలను వదిలేసి 5 గంటలకు వెళ్ళిపోయిందంటే ఇవిడ ఏమనుకుంటుంది? నేను ఇక్కడే ఉంటాను, నాకు అన్ని పట్టుకుని రిపోర్ట్ పట్టుకోండి మీరు. ఫార్మా కంపెనీల్లో యాజమాన్యం నిర్లక్ష్యంతోనే భారీ ప్రమాదాలు జరుగుతున్నాయని, యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో కంపెనీల్లో తనిఖీలు నిర్వహించి కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు యల్లమ్మతోట సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్లో సిగాచి ఫార్మాలో జూన్ 30న రియాక్టర్ పేలి 40 మంది మరణించారని, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారని గుర్తు చేశారు. కార్మికుల శరీరాలు తునాతునకలై 100 మీటర్ల దూరంలో పడ్డాయని, 3 అంతస్తుల భవనం కూలిపోయిందని, అదేవిధంగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో ఎసెన్షియా ఫార్మా ప్రమాదంలో 17 మంది మరణంతో పాటుగా సంవత్సర కాలంలో అనకాపల్లి జిల్లాలో మరో 11 ప్రమాదాలలో 32 మంది మరణానికి యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని అన్నారు. అయితే ఇప్పటి వరకు యాజమాన్యాలపై ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దారుణంగా పరిగణించాలని అన్నారు. కార్మిక హక్కులను కాలరాస్తూ పబ్బం గడుపుకుంటున్న కంపెనీలకు కొమ్ము కాయడం ఆపి కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించడంపై శ్రద్ధ వహించాలని ప్రభుత్వాలకు సూచించారు. తునాతునకలై 100 మీటర్ల దూరం కూడా వెజ్జల్లడం అనేటువంటి జరిగింది. ఇది విస్ఫోటం. రియాక్టర్స్ అనేటువంటిది ఇదివరకట్లాగా ఫార్మాలో వచ్చినటువంటి మార్పుల్లో హైడ్రోజన్ గ్యాస్ అనేది వాడడం వల్ల విస్ఫోటం లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. సినర్జీ ఎసెన్షియా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో జరిగినటువంటి దాంట్లో కూడా 100 మీటర్ల దూరంలో చెట్లుకి మనుషుల దేహంలో ఉన్న కండరాలు చెట్లుకి ఉన్న ఫోటోలు చూశారు. అందువల్ల ఈ రియాక్టర్లో జరుగుతున్నటువంటి అక్కడ 17 మంది చనిపోయారు గత సెప్టెంబర్లో. ఇంత తీవ్రమైన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అనే దానిలో ముఖ్యంగా రియాక్టర్ల దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, దీనిలో అవుట్డేటెడ్ కాలం చెల్లినటువంటి రియాక్టర్లు వాడడం, సాల్వెన్సీ అందులో వాడేటువంటి పదార్థాల్లో రికవరీ ఒకసారి వాడినటువంటి మళ్ళా వాడడం, సరైన టెంపరేచర్స్ మెయింటైన్ చేయలేకపోవడం, అనుభవం లేనటువంటి వారిని, నైపుణ్యం లేనటువంటి వారిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మైగ్రెంట్స్తో పని చేయించడం, 12 గంటల పని, రాత్రింబవళ్ళు కూడా మనిషి రాకపోతే మళ్ళా 12 గంటలు 24 గంటలు పని చేయించడం, ఇలాంటి పద్ధతుల వల్ల రియాక్టర్స్ పేలడం అనేటువంటి జరుగుతుంది. ఈ ప్రమాదాలని అరికట్టేదానికి చర్యలు చేయాల్సిన దాంట్లో ముఖ్యమైంది ఇన్స్పెక్షన్ రాజ్ అనే పేరుతోటి ఈరోజు ఇన్స్పెక్షన్ లేదు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చంద్రబాబు నాయుడు గారు చెప్పేదాని యొక్క అర్థం ఏమిటంటే నో ఇన్స్పెక్షన్స్ ఈరోజు లేవు. వాస్తవంగా ఈ ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగాయి, అయిన తర్వాత కూడా దానిలో ఏమీ మార్పు లేదు. ఒక కార్మికుడు ఇది వరకు ఫిర్యాదు చేస్తే ఇన్స్పెక్షన్ ఉండేది, యూనియన్ ఫిర్యాదు చేస్తే ఉండేది. ఇప్పుడు నో, మేము చేయలే, అధికారం లేదు వాళ్ళకి. ఢిల్లీ నుంచి ఆదేశాలు వస్తేనే
ఇన్స్పెక్షన్ చేస్తామని చెప్తున్నారు. ఈరోజు అధికారులు లేరు, అట్లాగే ఇన్స్పెక్షన్స్ అనేటువంటిది లేదు. జగదాంబ సిఐటియు జోన్ 8వ మహాసభ నేడు ఎల్లమ్మతోట కార్యాలయంలో నిర్వహించబడింది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చేయవలసిన కార్యక్రమాలు, ఈ 3 సంవత్సరాలు చేసిన కార్యక్రమాల నివేదికను ప్రధాన కార్యదర్శి ప్రవేశపెట్టడంతో సభ ఆరంభమైంది. అలాగే రాబోయే 3 సంవత్సరాలకు కొత్త నాయకత్వం ఎన్నిక ఈ మహాసభలో జరిగింది. ఈ సందర్భంగా కార్మిక నాయకులు వై రాజు మాట్లాడుతూ, నిరంతరం కార్మిక పక్షాన పోరాడుతూ వారికి వెడదన్నుగా నిలుస్తున్న సిఐటియు భవిష్యత్తులో కూడా అదే స్ఫూర్తితో ముందుకు వెళ్తుందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత రంగ కార్మికులపై వ్యవహరిస్తున్న తీరు సరిలేదని మండిపడ్డారు. ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలో తొక్కి 4 లేబర్ కోడ్స్ ని తెరపైకి తెచ్చారని, ఆ నూతన చట్టాలను అమలు చేయనివ్వమని హెచ్చరించారు. ప్రశ్నించేటట్లు ఈరోజు ఈ మహాసభ ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఈ జోన్లో విపరీతమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయి, అలాగే ప్రైవేటు పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలలో ఎటువంటి కార్మిక చట్టాలు అమలు అవ్వకుండానో ఈరోజు తీవ్ర దోపిడీకి గురవుతున్నారు కార్మికులు. వీటన్నింటినీ పైన సమగ్రమైన కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కూడాను నూతన కార్యవర్గం కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. రాబోయే మరో 3 సంవత్సరాల యొక్క భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకున్నట్టుకు ఏర్పాటు చేసుకున్నట్టు కూడా ఈ కార్యక్రమం, ఈ మహాసభ చేపడుతున్నాం. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కానీ కార్మికుల మీద దాడికి పూనుకోవడం జరుగుతుంది. 44 కార్మిక చట్టాలని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసి 4 కోట్లు తెచ్చి కార్మికుల యొక్క జీవితాల మీద భారాలు పడేటట్టు, కార్మిక హక్కులను కాలరాసే విధంగా జరుగుతున్న ఈ విధానాలన్నిటికీ వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి రాబోయే కాలంలో మొత్తం దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఈ మోడీ విధానాన్ని, అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు విధానాన్ని వ్యతిరేకించడానికి ఈ మహాసభ ఉపయోగపడాలని, ఈ మహాసభలో ఆ కార్యాచరణ చేయడానికి ఈరోజు ఈ మహాసభ జరుగుతుంది. ప్రజల సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే ఎన్నో హామీలు అమలు చేశామని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం వివరాలను వెల్లడించారు. డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించి యాప్లో ప్రజల అభిప్రాయాలను నమోదు చేస్తామని చెప్పారు. ఇప్పటికే అమలు చేసిన పథకాలు, ఇంకా రానున్న రోజుల్లో అమలు చేయనున్న పథకాలు కూడా వివరించడం జరుగుతుందని తెలిపారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేశామని తెలిపారు. దీపం పథకం ద్వారా 3వ సిలిండర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చెప్పారు. పథకాలు ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని మా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. అది మేము గర్వంగా ఈవేళ గ్రామాల్లో కానీ ప్రజల్లో కానీ తిరగడానికి ధైర్యంగా మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో రేపటి నుంచి మేము డోర్ టు డోర్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆదేశించింది పార్టీ. సో ఆ విధంగా రేపు ఈ జిల్లాలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ కార్యకర్తలు, నాయకులు కూడా ఏవైతే ఈ సంవత్సర కాలంలో మనం అమలు చేస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా రేపు అమలు చేయబోతున్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి వారి నుంచే వచ్చే సమాధానాలు ఏవైనా ఉంటే అవి రికార్డ్ చేసి అవి రేపు మరలా ఎలా అమలు చేయాలి, లేకపోతే వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలి అనే ఉద్దేశంతో అది ఈ కార్యక్రమాన్ని పెట్టి దానికి ఒక యాప్ కూడా క్రియేట్ చేశారు. ఆ యాప్లో ఏ ఇంటికి వెళితే ఆ ఇంటి డేటా, కష్టకాలు మీరు ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి సంగతి, మీకు ఈ పథకాలు అందుతున్నాయా లేదా, ఈ రాష్ట్రం నుంచి మళ్ళీ మీరు ఏం కోరుకుంటున్నారనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీకు తెలిసి ఈ సంవత్సర కాలంలో సుమారు 9,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో ఇప్పటికే రకరకాల
కంపెనీలు అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టడానికి వ్యాపారవేత్తలు ముందుకు వచ్చారు. దీని ద్వారా సుమారు 8 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని చెప్పి అంచనా కూడా వేయడం జరిగింది. అంచనా కూడా కాదు, ఎగ్జాక్ట్గా వాళ్ళు పెట్టుబడి వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు కూడా మనం తెలియజేస్తూ ఉన్నాం. రేపు పాంప్లెట్ రూపంలో కానీ వివిధ రకాలుగా కూడా గవర్నమెంట్ ద్వారా ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. తుని పట్టణంలో సబ్ జైల్ పక్కన జైలు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే హిందుస్థాన్ పెట్రోలియం బంకును రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, ప్రభుత్వ విప్ తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్యలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. వేద పండితులు మంగళ వాయిద్యాలతో సన్నాయి మేళ తాళాలతో వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారిరువురు వాహనదారులకు స్వయంగా పెట్రోల్ పోసి బంకు కార్యకలాపాలను లాంఛనంగా మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో జైలు శాఖ డీజీపీ అంజన్ కుమార్, జైలు శాఖ డీఐజీ రవికిరణ్, కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, అదనపు ఎస్పీ ఏఆర్ శ్రీనివాసరావు, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిబాబు, పట్టణ సీఐ గీతారామకృష్ణ, రూరల్ సీఐ చెన్నకేశవరావు, తుని పాయకరావుపేటకు చెందిన కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమి ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకు గాను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విశాఖ జిల్లా గాజువాక 67వ వార్డులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా వెనుకబడిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి చేరువ చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, నియోజకవర్గం సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, లేలా కోటేశ్వరరావు, బిఎన్ పాత్రుడు, కాకి గోవిందరెడ్డి, రాజాన రామారావు, రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్, పప్పు రాజారావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం కావచ్చు, సంక్షేమ కార్యక్రమం కావచ్చు, అలాగే మౌలిక వసతుల కల్పన కావచ్చు, ఏవైతే మంచి కార్యక్రమం చేశామో అవన్నీ కూడా డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి తెలియజేయాలి. వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం పెట్టామండి. అంటే ప్రజలతో మమేకం అవ్వాలని ఉద్దేశం ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం చెప్పి మీకు తెలియజేస్తాను. అలాగే కొంతమంది ఎన్డీఏ పార్ట్నర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో మీరు వెళ్ళట్లేదు ఏంటని అడుగుతున్నారు. ఇది పార్టీ కార్యక్రమంగా, తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా తీసుకుంటున్నాం. ఈ మంత్ అంతా ఈ నెల వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా తిరుగుతారు. అలాగే వచ్చే నెల జనసేన వాళ్ళు తీసుకుంటారు, ఎన్డీఏ పార్ట్నర్స్ ఉన్నటువంటి వాళ్ళు. ఆ పై వచ్చే నెల బీజేపీ వారు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ విధంగా చేస్తే మనం ఎక్కువ మార్లు ప్రతి ఇంటిని కూడా, ప్రతి గడపను కూడా మనం రీచ్ అయినట్టు ఉంటుందని ఎన్డీఏ పార్ట్నర్స్ యొక్క ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో చేసినటువంటి అభివృద్ధి పైన ప్రతి ఒక్కరికి తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాం. రుతుపవనాల ప్రభావంతో దేశంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జార్ఖండ్ పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రానున్న 4 రోజుల పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ, 6 రోజుల పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో
తలెత్తనున్న వాతావరణ మార్పుల సమాచారాన్ని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. మత్స్యకారులు రానున్న 5 రోజుల వరకు సముద్రంపైకి వేటకు వెళ్లరాదని సూచించారు. తీరం వెంబడి గంటకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి దక్షిణం వైపుకు వంగి ఉన్నది. మరియు ఉపరితలంలో ఉన్న ఋతుపవన ద్రోణి ఈరోజు బికనీర్, బనస్థలి, శివపురి, సిద్ధి, చాయ్బాసా, దిఘా మరియు తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నది. మరియు ఒక ఉపరితల ద్రోణి ఆగ్నేయ రాజస్థాన్ నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు మరియు మధ్యప్రదేశ్లోని మధ్య ప్రాంతాల మీదుగా, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా, సౌత్ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా మరియు గాంగేయ పశ్చిమ బెంగాల్ మీదుగా 0.9 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇది కూడా దక్షిణం వైపుకు వంగి ఉన్నది. ఈ సినాప్టిక్ కండిషన్స్ వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 4 రోజులు కొన్ని చోట్ల, వారంలో మిగిలిన 2 రోజులు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉత్తర కోస్తా జిల్లాలో ఉంది. దక్షిణ కోస్తా జిల్లాలో ఈరోజు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 6 రోజులు 1-2 చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. మరియు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉత్తర కోస్తా జిల్లాలో రాబోయే 5 రోజులు, దక్షిణ కోస్తా జిల్లాలో రాబోయే 3 రోజులు ఉండే అవకాశం ఉంది. మరియు సుస్థిరమైన బలమైన ఉపరితల గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం రాబోయే 5 రోజులు కూడా కోస్తా జిల్లాలపై ఉండే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమవుతున్న నాయకులు. పాయకిరావుపేట మహిళా హాస్టల్ ని ఆకస్మిక తనిఖీ చేసిన హోంమంత్రి అనిత. వసతి గృహం పనితీరుపై అసహనం, నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. రాబోయే 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కురవనున్న మోస్తారు వర్షాలు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించిన వాతావరణ శాఖ. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.